మీకు ఒకరి మీద డిపెండెంట్ అవ్వడం ఇష్టం లేదా? ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటున్నారా? చిన్న చిన్న ఖర్చులకి అమౌంట్ అడగాలని చాలా ఇబ్బందిగా ఉందా? అయితే నేను చెప్పిన బిజినెస్ ఐడియాని ట్రై చేయండి. పక్కాగా ఒక మంచి ఇన్కమ్‌ని జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా వితిన్ 15 to 1 month లోపలే. ఆ బిజినెస్ ఐడియా ఏమిటి అని థింక్ చేస్తున్నారా? ఆ బిజినెస్ ఐడియా చెప్పే ముందు ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు. ఆ బిజినెస్ ఐడియా ఏమిటంటే శారీ టాజిల్స్, చీర కుచ్చులు. ఒక మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇంట్లో ఉండి నా వీడియోస్ చూస్తూ నేర్చుకొని మీ ఖర్చులకు మీరే అమౌంట్ సంపాదించుకోవచ్చు. థింక్ చేస్తున్నారా? అసలు చీర కుచ్చులు నేర్చుకొని ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు అని నా అప్కమింగ్ వీడియోస్లో అన్నీ చెప్తానండి. క్లారిటీగా ఎలా ఆర్డర్స్ తెచ్చుకోవాలి, ప్రాసెస్ ఏంటి అన్నీ కంప్లీట్గా చెప్తాను. నేను ఫ్రమ్ బేసిక్ నుంచి ప్రొఫెషనల్ అడ్వాన్స్ లెవెల్ వరకు శారీ టాజిల్స్ ఎలా వేయాలి, ప్రాసెస్ ఏంటి అన్నీ అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క వీడియో నేను పోస్ట్ చేస్తానండి. కంపల్సరీ ఆ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యి ఇంట్లో ఉండి నేర్చుకొని మీరు ఒక మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. అసలు ఆలోచించారా? శారీ టాజిల్స్ ఎన్ని డిఫరెంట్ వేస్కో వేయచ్చో, ఎన్ని టైప్స్ ఉన్నాయో. నార్మల్ కుచ్చులో చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, అదొక మోడల్. క్రోషా కుచ్చు ఉంది, అదొక మోడల్. తర్వాత ఎంబ్రాయిడరీ ఉంది, ఇప్పుడు కూడా కొంచెం ట్రెండింగ్లో ఉంది కదండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. దాంతో బార్డర్కి వేసుకోవచ్చండి. తర్వాత మగ్గం వర్క్ ఐడియా ఉందండి, ఆ మోడల్స్ కూడా వేసుకోవచ్చు మనం. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి వీడియో చేసి ప్రాసెస్ మొత్తం పెడతానండి. ఫస్ట్ మనం బేసిక్ నుంచి వద్దామండి. నార్మల్ కుచ్చు వేయాలి, దాంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఏంటి, ఎలా. ఫస్ట్ మనం బేబీ కుచ్చుతో పాటు డిఫరెంట్ డిజైన్స్ ఎలా వేయాలో చూద్దాం. తర్వాత మనం క్రోషా కుచ్చుకి వెళ్దామండి. అవి అయిపోయిన తర్వాత రిమైనింగ్ మనం ఒక్కొక్కటి వీడియోస్ చేసుకుంటూ వద్దాం. బేబీ కుచ్చులో థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి, ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటి మొత్తం నా అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తానండి క్లారిటీగా. యాక్చువల్లీ క్రోషా కుచ్చులో మనకి 5 స్టిచ్చెస్ నేర్చుకుంటే కంప్లీట్ ఏ డిజైన్ అయినా మనం వేయచ్చండి. ఆ స్టిచ్చెస్ ఏమిటంటే చైన్ స్టిచ్, సింగిల్ క్రోషే, డబుల్ క్రోషే, స్లిప్ స్టిచ్, త్రిబుల్ క్రోషే. ఈ స్టిచ్చెస్ నేర్చుకుంటే చాలండి. మీ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్న ఏ డిఫరెంట్ డిజైన్ అయినా మీ ఓన్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కావాల్సిన మెటీరియల్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ శారీ టాజిల్స్ నేర్చుకోవడానికి నో ఏజ్ మ్యాటర్, నో జెండర్ మ్యాటర్. మీకు జస్ట్ ఇంట్రెస్ట్ ఉండి ఒక మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైనా జస్ట్ ప్రాక్టీస్ చేయాలండి. మీ ఈ టాజిల్స్ నేర్చుకొని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీరు అన్నీ వేయచ్చండి.